నమస్తే, వెల్కమ్ టు గైడ్. ప్రభుత్వ ఉద్యోగం అనేది అభ్యర్థుల కల. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అనేది కాలం కొంచెం వాయిదా పడింది. దీనికి సంబంధించి మరి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిపరేషన్ ముందు నుంచి ఇప్పటి నుంచి ఎలా చేసుకోవాలి, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర నోటిఫికేషన్కి సంబంధించి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్స్లో ఏ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్స్ తెలియజేయడానికి మనతో పాటుగా నాగార్జున స్టడీ సర్కిల్ డైరెక్టర్, స్టేట్ ఎకనామీ ఫేమ్ నాగార్జున గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్న స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేసినట్లయితే నాగార్జున గారితో మాట్లాడవచ్చు. నమస్తే సార్. నమస్తే, వెల్కమ్ టు గైడ్ అండి. అయితే ముందుగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉందంటారు? నిజానికి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ కానీ 2013 జూలైలో రావాల్సి ఉండేనండి. బట్ అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనకు స్టేట్ డివైడ్ అవ్వటము, ఆఫ్టర్ దట్ ఇవంతా పూర్తయిన తర్వాత నోటిఫికేషన్స్ మనం జూలైలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ రీసెంట్గా అరైజ్ అయ్యేటటువంటి వేకెన్సీస్ కాకుండా పోయిన జూన్ నెల వరకు ఏపీపీఎస్సీకి అప్పగించినటువంటి హ్యాండ్ ఓవర్ చేయబడినటువంటి వేకెన్సీస్ ఏవైతున్నాయో వాటిని ముందుగా ఫిల్అప్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్స్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఒకటి, అలాగే గ్రూప్ 1 నోటిఫికేషను, జేఎల్ నోటిఫికేషను, డిఎల్ నోటిఫికేషను, పాలిటెక్నిక్ లెక్చరర్స్ నోటిఫికేషను, డిఏఓ నోటిఫికేషను, ఇట్లాంటివన్నీ కూడా వాయిదా పడినటువంటి వాటిల్లో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఈ నోటిఫికేషన్స్లలో మనం గుర్తించదగినటువంటి నోటిఫికేషన్స్ అంటే ఒకటి జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్, ఒకటి గ్రూప్ 2 నోటిఫికేషన్ను మాస్ నోటిఫికేషన్ కింద మనం పరిగణలోకి తీసుకోవచ్చండి. ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా రికార్డ్ వేకెన్సీస్ ఉన్నాయి. రీసెంట్గా ఉన్నటువంటి సమాచారం ప్రకారం మనం తీసుకుంటే జూనియర్ లెక్చరర్స్ జనరల్ సబ్జెక్ట్స్ వచ్చేసి 2262 వేకెన్సీలు అరైజ్ అయినాయి ఏపీపీఎస్సీ వద్ద. అలాగే గ్రూప్ 2కు సంబంధించి 2830 పైగా వేకెన్సీలు గ్రూప్ 2 వేకెన్సీలు ఉన్నాయి. సో ఈ రెండు నోటిఫికేషన్లు బేస్ చేసుకొని అభ్యర్థులు ప్రిపరేషన్ చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పొచ్చు. ఓకే, మరి ప్రస్తుత పరిస్థితుల్లో నోటిఫికేషన్ విధానం ఎలా ఉండబోతుందంటారు? నోటిఫికేషన్స్ అయితే ఇప్పుడు స్టేట్ డివైడ్ అయిన తర్వాత వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ అయినప్పటికీ ఈ డివైడ్ జరిగేటప్పుడు, రాష్ట్ర విభజన జరిగేటప్పుడు బిల్లులో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే విభజన జరిగిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి ఉండేటటువంటి రిక్రూట్మెంట్ అంతా యూపీఎస్సీ వాళ్ళు నిర్వహించాలని, ఇక మిగిలినటువంటి రెసిడ్యుయల్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అక్కడనేమో ఆల్రెడీ ఉన్నటువంటి ఏపీపీఎస్సీ నిర్వహించాలనేది బిల్లులో ఉన్నటువంటి అంశం. అయితే యూపీఎస్సీ కూడా ఏం చేస్తుందంటే ఇట్లాంటి సందర్భాలలో ఆల్రెడీ ఉన్నటువంటి వాటికి అప్పగించే అవకాశం ఉంది. అందువల్ల మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కమింగ్ 1 year వరకు జరిగేటటువంటి రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా ఏపీపీఎస్సీనే చేస్తుంది. సో అందువల్ల ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏదైతుందో ఆల్రెడీ ఉన్నటువంటి వేకెన్సీలకు అదే ప్యాటర్న్లో ఈ 2014 పూర్తయ్యేంత వరకు కూడా పాత పద్ధతిలోనే జరగవచ్చు. అయితే ఈ గ్రూప్ 2, గ్రూప్ 1 ఈ సిలబస్ ఏమైనా మారే అవకాశం ఉందంటారా? అయితే నిజానికి ఈ రిక్రూట్మెంట్కి మాత్రం సిలబస్ మారే అవకాశం లేదు, కానీ సిలబస్లో మరికొన్ని అంశాలు జత చేసేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ హిస్టరీ పార్ట్ ఉంది. దీన్ని తీసుకుంటే మనకు ఏపీ హిస్టరీ ఒకటి ఉంది, అలాగే ఏపీ ఎకానమీలో ఏపీ ఎకానమీ ఉంది. ఈ రెండింటి మీదనే అభ్యర్థుల యొక్క సందేహం అంతా ఉందన్నమాట. ఎందుకంటే అసలు ఏపీనే బైఫర్గేట్ అయింది కాబట్టి ఏపీ హిస్టరీ ఉంటుందా లేదా అలాగే ఏపీ ఎకానమీ ఉంటుందా అనేటటువంటి దాని మీదనే అభ్యర్థుల యొక్క డౌట్ అంతా ఉంది. నిజానికి ఏంటంటే వీటిల్లో కొత్తగా సిలబస్ మారే అవకాశం లేదు, కాకపోతే కొన్ని కొత్త అంశాలు జత చేయొచ్చు. ఆ జత చేసేటటువంటి అంశాలన్నీ కూడా ఏపీ బైఫర్గేట్ అయిన తర్వాత తెలంగాణ మరియు రెసిడ్యుయల్ ఆంధ్రప్రదేశ్లకు సంబంధించినటువంటి ఎకానమీ వివరాలన్నీ కూడా దీంట్లో భాగం అవ్వచ్చు. అలాగే ఏపీ హిస్టరీలో కూడా ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఇట్లాంటి విషయాలన్నీ కూడా కరెంట్ అఫైర్స్ కింద ఏపీ హిస్టరీలో భాగంగా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రత్యేకంగా సిలబస్ మారే అవకాశం మాత్రం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీపీఎస్సీ ఏ ఎగ్జామినేషన్స్కైనా సిలబస్ మార్చాలంటే అంతకంటే ముందు దానికి సంబంధించి ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేయాలి, నిపుణుల చేత సలహా తీసుకోవాలి, ఆ సలహాల ప్రకారం ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి ఆ రిపోర్టు ఏపీపీఎస్సీ సభ్యుల ఆమోదం తర్వాత, ప్రభుత్వం ఆమోదం తర్వాత ఇంప్లిమెంటేషన్లోకి రావాల్సింది. అందుకోసం ఇక్కడ లెంతీ ప్రాసెస్ ఉంది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు జరగదు. ఈ రిక్రూట్మెంట్ యథావిధిగా పాత పద్ధతిలోనే జరుగుతుంది. కొన్ని కొత్త విషయాలు జత అవుతాయి. ఓకే, మరి అయితే చాలా మంది గ్రూప్ 1 లేదంటే ఇతర ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దేనికి ప్రిపేర్ అవుతున్నా రకరకాల బుక్స్ కొనేసి చదువుతూ ఉంటారు కదా, అసలు మెయిన్గా అయితే ఏ రిఫరెన్స్ బుక్స్ తీసుకుంటే బెటర్ అంటారు? ఎస్ అండి, ఇప్పుడు రిఫరెన్స్ బుక్స్లోకి వెళ్ళాలంటే ముందు మనం ప్రిపరేషన్ ప్లాన్లోకి వెళ్ళాలి. యాక్చువల్లీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులను మనం 2 రకాలుగా వర్గీకరించవచ్చు.
ఒకటి ఏమి అంటే పోయిన సంవత్సరం జూలైలో రావాల్సినటువంటి నోటిఫికేషన్ నవంబర్ 2013 నవంబర్ 21-22 గ్రూప్ 2 పరీక్ష జరగాలి. అయితే ఈ పరీక్ష కోసం ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు అంతకుముందు 1 year నుంచే ప్రిపరేషన్లో ఉన్నారు. వీళ్ళు ఇప్పటికీ ప్రిపరేషన్ మొదలుపెట్టి సుమారుగా ఎంత లేదన్నా కూడా 1.5 year అవుతుంది. అరౌండ్ సెప్టెంబర్ 2012 నుంచి ప్రిపరేషన్ మొదలు పెడితే అలాంటి వాళ్ళు నవంబర్ 2013లో పరీక్ష రాయాల్సి ఉండగా అది కూడా వాయిదా పడింది. కాబట్టి దానివల్ల ఏంటంటే ఇప్పటికే 1.5 year నుంచి ప్రిపరేషన్లో ఉన్నారు. అంటే ఈ చాలా కాలం నుంచి ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఇక ముందు ఏం చేయాలి, ఇది ఒకటి. రెండవది, ఇప్పుడు పోయినసారి ఎగ్జామ్ జరిగి ఉంటే కనుక అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకు అవకాశం ఉండేది కాదు. కొత్తగా అవకాశం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. నోటిఫికేషన్ లేట్ అయినప్పుడు పాత వాళ్ళకి లేట్ అవుతుంది, కొత్త వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడే ప్రిపరేషన్లోకి వచ్చేటటువంటి అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకుంటే మనము ఇప్పుడు ప్రిపరేషన్ మొదలు పెట్టేటటువంటి వారిని ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు ప్రిపరేషన్ మొదలు పెడితే జూలైలో నోటిఫికేషన్ అనుకుంటే ఎగ్జామ్ జరిగేది నవంబర్లో జరుగుతుంది. అలాంటప్పుడు ఇది ఏప్రిల్ నెల. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అంటే సుమారుగా ఒక 6 నెలల పీరియడ్ మధ్యలో అందుబాటులో ఉంది. గ్రూప్ 2 స్థాయి పరీక్షకు కానీ, గ్రూప్ 1 ప్రిలిమ్స్ స్థాయి పరీక్షకు కానీ, జూనియర్ లెక్చరర్ పరీక్షకు కానీ వీటేటికైనా కూడా 6 నెలల సమయం అనేది మంచి సమయం కింద పరిగణలోకి తీసుకోవచ్చు. ప్రిపరేషన్ ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టేటటువంటి అభ్యర్థులకు ఎక్కువ సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. గతంలోనే ప్రిపరేషన్ మొదలు పెట్టినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అట్లాంటి అభ్యర్థులు ఏంటంటే తమ ప్రిపరేషన్ లోంచి చాలా మంది పక్కకు తప్పుకొని ఉంటారు, డైలమా వల్ల, నోటిఫికేషన్స్ వాయిదా పడటం వల్ల. అలాంటి వాళ్ళంతా కూడా తిరిగి ప్రిపరేషన్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ టైంలో ప్రిపరేషన్ మొదలుపెట్టి ఈ 6 నెలల పాటు ఒక ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ సాగిస్తే సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇందులో ఈ ప్రిపరేషన్ ప్రణాళికలో మొదటి స్టెప్ ఏంటి అంటే మనం రిఫరెన్స్ బుక్స్ను గ్యాదర్ చేసుకోవటం. కాబట్టి ఏపీపీఎస్సీ వెబ్సైట్లో రెఫరెన్స్ బుక్స్ అని ఒక కాలం కూడా ఉంది క్లియర్గా. ఆ కాలం మనం క్లిక్ చేస్తే కనుక గ్రూప్ 1 కానీ, జేఎల్కి కానీ, గ్రూప్ 2 కానీ ఏ రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి అనేటటువంటిది క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంది. అంటే వాళ్ళు పేపర్ తయారీకి ఏ రిఫరెన్స్ బుక్స్ను పరిగణలోకి తీసుకుంటున్నారు అనేది. సో నేను యాజ్ ఎకానమీ ఫ్యాకల్టీగా ఎకానమీకి రిఫరెన్స్ బుక్ చెప్పాలంటే మనం ఈ తెలుగు అకాడమీ వాళ్ళు ప్రచురించినటువంటి పోటీ పరీక్షల కోసం భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలని, అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అనేటటువంటి పుస్తకాలు ఉన్నాయి. ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అని చెప్పొచ్చు మామూలుగా. ఇవి కాకుండా ఎకనామిక్ సర్వేస్, ఇండియన్ ఎకనామిక్ సర్వే కానీ, ఏపీ ఎకనామిక్ సర్వే కానీ ఈ రెండింటిని తీసుకోవాలి. అలాగే ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ సూచించినటువంటి రిఫరెన్స్ బుక్స్ కూడా తీసుకుంటే సొంత మెటీరియల్ తయారు చేసుకుంటే, అంటే సొంత నోట్స్ తయారు చేసుకుంటూ ప్రిపరేషన్ సాగిస్తే అభ్యర్థులు తక్కువ కాలంలో ఈ 6 monthsలోనే మీరన్నట్టుగా నిరుద్యోగుల కళ ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంది. ఓకే అండి, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో. ఓకే, కాల్ కట్ అయిందండి. అయితే మీరు ఫస్ట్ స్టెప్ అంటే ప్రిపరేషన్లో ఫస్ట్ స్టెప్ ఈ రిఫరెన్స్ అన్నారు కదా, మరి సెకండ్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏంటి, మనము రిఫరెన్స్ బుక్స్ గ్యాదర్ చేసుకోవటం. రెండవ స్టెప్ ఏంటి అంటే రిఫరెన్స్ బుక్స్ బేస్ చేసుకొని మనం ప్రిపరేషన్ చేస్తూ సొంత మెటీరియల్ అంటే ఓన్ నోట్స్ తయారు చేసుకోవటం. ఇది రెండవ దశ. ఎందుకు అంటే మనము ఎగ్జామినేషన్ జస్ట్ బిఫోర్ రివిజన్ చేసేటప్పుడు ఒక అభ్యర్థి కనీసం తన ప్రిపరేషన్లో ఒక 3 సార్లైనా సబ్జెక్ట్ను రివిజన్ చేసుకోవాలి. అలాంటప్పుడు మరి ప్రతిసారి రిఫరెన్స్ బుక్ చూస్తూ ఉంటే రిఫరెన్స్ బుక్లో కాంపిటేటివ్ ఎగ్జామ్కు మనకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్కు మించినటువంటి వివరాలు ఉండొచ్చు. అందువల్ల ప్రతిసారి ఆ రిఫరెన్స్ బుక్ చూడాలంటే సాధ్యమయ్యే పని కాదు, కాబట్టి సమయం కూడా వృధా అవుతుంది. కాబట్టి ఆ రిఫరెన్స్ బుక్స్ను బేస్ చేసుకొని సొంత మెటీరియల్, సొంతంగా నోట్స్ను తయారు చేసుకోవాలి. ఇది రెండవ స్టెప్. ఇప్పుడు ఈ నోట్స్ తయారైన తర్వాత నోట్స్ను కనీసం 3 సార్లు రివిజన్ చేయాలి. ఫస్ట్ రివిజన్, ఆ తర్వాత సెకండ్ రివిజన్, ఆ తర్వాత థర్డ్ రివిజన్. మొదటిసారి రివిజన్ చేసినప్పుడు అభ్యర్థి యూనిట్ వారీగా ప్రాక్టీస్ బిట్లను, ఆబ్జెక్టివ్ టైప్ అనుకుంటే ప్రాక్టీస్ బిట్లను, డిస్క్రిప్టివ్ టైప్ అయినప్పుడు ఆన్సర్స్ను, క్వశ్చన్ ఆన్సర్స్ను ప్రాక్టీస్ చేసుకోవాలి. మొదటి దశలో యూనిట్ల వారీగా చేయాలి. రెండవ దశలో గ్రాండ్ టెస్టులు చేయాలి. మూడవ దశలో వచ్చేసి మళ్ళొకసారి రివిజన్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళాలి. ఓకే, మరి అలాగైతే గ్రూప్ 2లో అలాగే గ్రూప్ 1లలో ప్రత్యేకించి మీరు ఫ్యాకల్టీ కదా, ఈ ఎకనామీకి మరి ఎకనామీకి ఉన్న ప్రత్యేకత, ప్రయారిటీ ఏంటి ఇందులో? అసలు ఎగ్జాక్ట్లీ అండి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ 2 సిలబస్లో కానీ లేదా గ్రూప్ 1 సిలబస్లో కానీ ఎకానమీ 150 మార్క్స్కి ఒక పేపర్ మొత్తం ఉంది. గ్రూప్ 2లో వచ్చేసి పేపర్ 3 ఎకానమీ ఉంది, పూర్తిగా 150 మార్క్స్. మొత్తం 3 పేపర్లు ఒక్కోటి 150 మార్కులు ఉంటే ఇందులో ఒక పేపర్ మొత్తం ఎకానమీ ఉంది. అలాగే గ్రూప్ 1 మెయిన్స్లో 150 మార్కులకు గాను థర్డ్ పేపర్ పేరుతో పూర్తిగా ఎకానమీ ఉంది. అందువల్ల గతంలో ఎకానమీని చదవకున్న 10-15 క్వశ్చన్లు వచ్చినటువంటి దశలో
అభ్యర్థి దాన్ని చదివినా చదవకున్నా సక్సెస్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు 15 క్వశ్చన్స్ కాదు, దీని రేంజ్ 150 క్వశ్చన్స్కి పెరిగింది. అందువల్ల ఎకానమీ సక్రమంగా ప్రిపరేషన్ చేయకుండా అభ్యర్థి సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఎకానమీ తప్పనిసరి కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి సబ్జెక్టు. తన ప్రిపరేషన్లో రోజువారీ ప్రిపరేషన్, ఉదాహరణకు ఒక అభ్యర్థి 6 hours per day చదువుతున్నాడంటే ఇందులో 2 hours and above కంపల్సరీ ఎకానమీ ఉండాలి. అప్పుడు మాత్రమే సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉందండి. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ ఈవినింగ్, మీ పేరు చెప్పండి. నా పేరు సిద్ధార్థ అండి, విజయవాడ నుంచి. ఓకే, చెప్పండి, ఏంటి మీ డౌట్? అంటే నేను గ్రూప్ 2 రాయాలనుకుంటున్నా. ఇంటర్ అయిపోయినాక ఆపేశాను. గ్రూప్ 2 రాయాలనుకుంటున్నా. అయితే రూపన్ వచ్చినాయి కదా, అంబేద్కర్, నాగార్జున, ఈ రెండింటిలో ఏది బెస్ట్ గా ఉంటుంది? ఏ గ్రూప్ తీసుకుంటే మనకి గ్రూప్ 2 దాకా హెల్ప్ గా ఉంటుంది? మీరు ఇంటర్ తర్వాత కొంచెం గట్టిగా మాట్లాడండి. అంటే నాది ఇంటర్ అయిపోయింది, అయితే కొంచెం ఆపాల్సి వచ్చింది డిగ్రీ చదవకుండా. అయితే ఇప్పుడు నేను ఓపెన్ డిగ్రీ రాయాలనుకున్నా గ్రూప్ కోసం. అయితే నాగార్జున, అంబేద్కర్ ఉన్నాయి కదా, ఈ రెండిట్లో ఏది బెస్ట్ గా ఉంటుంది? గ్రూప్ 2కి హెల్ప్ గా ఉంటుంది? ఏ గ్రూప్ తీసుకుంటే బెస్ట్? ఎస్ అండి, నాకు అర్థమైంది మీ ఆలోచన. మీరు ఇంటర్ కంప్లీట్ చేశారు, ఇంకా గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కంప్లీట్ చేయలేదు, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. దట్టు డిగ్రీలో చదివేటటువంటి సబ్జెక్ట్స్ కూడా గ్రూప్ 2కు ఉపయోగపడేలాగా. అయితే నిజానికి మీరు ఏదైనా గ్రూప్ 2 పరీక్ష రాయాలంటే కంపల్సరీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, గ్రాడ్యుయేషన్ బీటెక్ కానీ ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. మీరు ఎలాగో ఇంకా ఇంటర్ కంప్లీట్ చేశారు కాబట్టి ఫర్దర్గా మీరు బీఏ తీసుకుంటే బీఏలో ఉండేటటువంటి హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకనామిక్స్ కానీ ఇవన్నీ కూడా మీ గ్రూప్ 2 ప్రిపరేషన్కి యూజ్ అవుతాయి. కాబట్టి మీరు దట్టు నాగార్జున యూనివర్సిటీనా లేకపోతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీనా అని మీరు ప్రిఫరెన్స్ కూడా అడిగారు. దీంట్లో మీరు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ప్రిఫర్ చేస్తే బెస్ట్ అండి. ఎందుకంటే అవి ఆబ్జెక్టివ్ టైప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు చాలామంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు చదువుతూ ఉంటారు. చదివినటువంటి వాళ్ళకు కూడా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది కూడా. కాబట్టి మీకు 2 రకాలుగా ఉపయోగం ఉంటుంది. ఓపెన్ యూనివర్సిటీలో దట్టు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీరు బిఏ తోటి డిగ్రీ కంప్లీట్ చేయండి. ఓకే, నెక్స్ట్ కాల్ అండి. హలో హలో, గుడ్ ఈవినింగ్, మీ పేరు చెప్పండి. హలో మేడం, మీకు కూడా ధన్యవాదాలు, చెప్పండి. మేడం నా పేరు శేఖర్ మేడం, నేను తిరుపతి నుంచి వస్తాను. ఓకే, మీ డౌట్ ఏంటి? ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేస్తాను మేడం. నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. ఇప్పటి నుంచి ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని నాకు అర్థం కావట్లేదు. ఓకే ఓకే, తప్పకుండా గైడెన్స్ ఇస్తారు. ఎస్ అండి, మీరు డిగ్రీ జస్ట్ కంప్లీట్ చేశారు అంటే మేబీ ఎగ్జామ్స్ అయిపోయి ఉండొచ్చు లేదా అయిపోతుండొచ్చు 3rd ఇయర్లో. సో మీరు నోటిఫికేషన్ నాటికి అంటే జూలైలో ఎండింగ్లో అట్లా నోటిఫికేషన్ రావచ్చు గ్రూప్ 1 గ్రూప్ 2లకి. కాబట్టి నోటిఫికేషన్ నాటికి మీ సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి మీరు ఎలిజిబుల్ అండి. మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే జస్ట్ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు కాబట్టి తక్కువ కాలంలో మీరు సక్సెస్ అవ్వాలంటే ఏదైనా మంచి కోచింగ్ సెంటర్ చూసుకొని గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోచింగ్ తీసుకోవడంతో మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. దాంట్లో ఏమవుతుందంటే ఆటోమేటికలీ ఎక్స్పర్ట్ గైడెన్స్ దొరుకుతుంది మీకు. వేగంగా తొందరగా అంటే మొదటి అటెంప్ట్లోనే మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఒక అవగాహన కోసం నేను చెప్పేది ఏంటంటే గ్రూప్ 1లో మీరు ప్రిపేర్ అవ్వాలనుకున్న గ్రూప్ 1లో మొదటి దశ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లో 150 క్వశ్చన్లు ఉంటాయి, 150 మార్కులకి. దీంట్లో క్వాలిఫై అయిన వారు అంటే ఒక రేంజ్ ఒక 90 మార్క్స్ దాటినటువంటి వాళ్ళు, అరౌండ్ 90 మార్క్స్ దాటిన వాళ్ళు మెయిన్స్కి సెలెక్ట్ అవుతారు. ఆ మెయిన్స్లో 5 పేపర్లు ఉంటాయి. 5 పేపర్లు ఒక్కోటి 150 మార్కులకు డిస్క్రిప్టివ్ టైప్లో అంటే వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఉంటాయి. అందులో ప్రతి ఉద్యోగానికి 2 చొప్పున ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఆ 2ని ఇంటర్వ్యూ చేసి టోటల్గా మెయిన్స్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకొని ఎవరైతే ఎక్కువ స్కోరింగ్ చేస్తారో వారిని సెలెక్ట్ చేస్తారు. సో కాబట్టి ముందుగా మీరు ప్రిలిమ్స్తో మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. దీనికోసము మీరు టాటా మ్యాగ్రో హిల్స్ వాళ్ళది ఇంగ్లీష్ మీడియంలో దొరుకుతుంది జనరల్ స్టడీస్ మాన్యువల్ అని, దాన్ని చదవటం మొదలు పెట్టండి. వీలైతే కోచింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ కాల్ అండి. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్, మీ పేరు చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించేసి మీ డౌట్ ఏంటి చెప్పండి. మా పేరు వెంకటేష్. ఓకే, డౌట్ ఏంటి? మ్యామ్ నేను 2013 బీటెక్ పాస్ అవుట్ అయింది. ఓకే, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేయలేదు ఇంకా. ఓకే, ఎలా ఉంటుందని. ప్లస్ ఇక్కడ హైదరాబాద్లో ఆర్సి రెడ్డి అండ్ షైన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, అందులో ఏది బెటర్ అని.
ఎస్ అండి. మీరు జస్ట్ బీటెక్ కంప్లీట్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు ఎలిజిబుల్ అండి గ్రూప్ 2 కోసము. ఈ గ్రూప్ 2 కోసం మీరు ఒకవేళ కోచింగ్ తీసుకోవాలనుకున్నప్పుడు మీకు నచ్చినటువంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు. మేము కోచింగ్ సెంటర్ని సజెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. కాకపోతే ఒకటి గుర్తుంచుకోండి, ఏంటి అంటే ఎక్కడైతే మంచి ఫ్యాకల్టీ ఉందో, ఎక్కడైతే ప్రాక్టీస్ టెస్టులు నిర్వహిస్తారో, ఎక్కడైతే సరైనటువంటి మెటీరియల్ అందుబాటులో ఉందో, ఎక్కడైతే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ సరైనటువంటి సమయం కేటాయిస్తున్నారో, ఇట్లాంటి వాటిని మీరు పర్సనల్గా ఎంక్వైరీ చేసి, లేదంటే పాత స్టూడెంట్లు సక్సెస్ అయినటువంటి వాళ్ళు చెప్పేటటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొని అప్పుడు కోచింగ్ సెంటర్ని ఎంచుకోండి. మీరు కోచింగ్ తీసుకోవటం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం, ప్రిపరేషన్ టైం అనేది బాగా తగ్గిపోతుంది. అంటే మీరు 1 year పట్టేటటువంటి ప్రిపరేషన్ కోచింగ్ తీసుకుంటే ఒక 6 monthsలోనో లేకపోతే 4 monthsలోనో కంప్లీట్ చేయొచ్చు. సో ముందుగా మీరు చేయాల్సినటువంటిది ఏదైనా ఒక కోచింగ్ సెంటర్ ఎంచుకొని దాంట్లో జాయిన్ అవ్వండి. రీసెంట్ గ్రాడ్యుయేట్ కాబట్టి మీరు కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం బాగుందని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ అండి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, మీ పేరు? గ్రూప్ 2 రాయాలనుకుంటున్నానండి. ఓకే, అయితే డిగ్రీలో ఎంత పర్సెంటేజ్ ఉండాలి, ఏ ఏజ్ వరకు రాసుకోవచ్చు చెప్పండి ప్లీజ్. ఓకే, తప్పకుండా. ఎస్ అండి, మీరు డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉంటే చాలండి. పర్టికులర్ పర్సంటేజ్ అంటూ అవసరం లేదు, రిక్వైర్డ్ పర్సంటేజ్ ఏం లేదు. జస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అవుట్ అయ్యి ఉండాలి. అయితే నోటిఫికేషన్ వచ్చే సమయానికి మీ దగ్గర గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి సర్టిఫికెట్ ఉండాలి, మీన్స్ ప్రొవిజనల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి మీరు. సో అప్పుడు మీరు ఎలిజిబుల్ అండి. ఇక మీరు అడిగినటువంటి మరొక విషయం ఏంటంటే దీంట్లో దట్ మీన్స్ ప్రిపరేషన్కి సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఫస్ట్ రిఫరెన్స్ బుక్స్ గ్యాదర్ చేసుకోవటం, వాటిని ఆధారం చేసుకొని సొంత మెటీరియల్ తయారు చేసుకోవడం, ఇట్లాంటి జాగ్రత్త తీసుకోవాలండి. ఏజ్ లిమిట్ అంటే? ఏజ్ లిమిట్ వచ్చేసి మామూలుగా 34 years వరకు ఓపెన్ క్యాండిడేట్లకు ఉంటుంది. బీసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీలకు 5 years రిలాక్సేషన్ ఉంటుంది. గవర్నమెంట్ సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళకు ఇంకొక 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అప్పుడప్పుడు గవర్నమెంట్ ఓపెన్ క్యాండిడేట్లకు కూడా ఒక 2 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ పెంచినటువంటి సందర్భాలు ఉన్నాయి. రీసెంట్గా అంటే 2013 December వరకు వచ్చినటువంటి నోటిఫికేషన్లకు మాత్రం ఒక 2 years పెంచారు, అంటే 36 years. ఈసారి నోటిఫికేషన్స్ కూడా 36 years కానీ లేదా ఇంకెక్కువ కానీ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లుగానే ఇప్పుడు 1 year ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ వేస్ట్ అయ్యింది కదా ఒక రకంగా. మరి వాళ్ళకి ఏజ్ లిమిట్ ఇప్పుడు అయిపోయే వాళ్ళకి ఏదైనా కొంచెం ఎగ్జంప్షన్స్ ఏమైనా ఇస్తారంట? ఎస్ అండి, ఏపీపీఎస్సీ చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా అదే నిజానికి. ఎందుకంటే December 31 వరకు నోటిఫికేషన్లు రాలేదు కాబట్టి పోయిన సంవత్సరం గవర్నమెంట్ ఇచ్చినటువంటి 2 years రిలాక్సేషన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈ ఇయర్లో వర్తించదు. అందుకే గవర్నమెంట్ని ఏపీపీఎస్సీ ప్రత్యేకంగా ఒక లెటర్ రాసినట్టుగా మనం వార్తలు చూస్తున్నాం. అందులో ఏంటంటే మరొక సంవత్సరం పెంచి, అంటే 36 కాకుండా ఈ సంవత్సరం నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి 37 years వరకు ఓపెన్ క్యాండిడేట్లకు పరిగణించేలాగా అనుమతి ఇవ్వండి అని ఏపీపీఎస్సీ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది. ఇంకా గవర్నమెంట్ దాని మీద ఏమీ స్పందించలేదు కాబట్టి మనం ఇప్పుడే చెప్పనీయలేదు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, మీ పేరు? మా పేరు రామారావు మేడం, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి, ఏంటి మీ డౌట్? మేడం, అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జేఎల్ కానీ డిఎల్ కానీ నోటిఫికేషన్స్కి జనరల్ స్టడీస్కి ప్రిపరేషన్ అనేది ఇప్పుడు నుంచి కోచింగ్ వెళ్తే సరిపోతుందా, ఇంకా టైం తీసుకుని వెళ్ళమంటారా? అంటే ఆల్రెడీ మొన్న పంచాయతీ సెక్రటరీ రాసేటప్పుడు జనరల్ స్టడీస్లో 100 నుంచి 110 మధ్యలో ఉంది. కాకపోతే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కి ఎక్కువ టైం పడుతుందేమో, ఇప్పుడు నుంచి ప్రారంభిస్తే కొంచెం ప్రాబ్లం అవుతుందా, లేకపోతే ఇంకా తర్వాత వెళ్ళమంటారా ఏంటనేది? ఓకే ఓకే, తప్పకుండా చెప్తారు. ఎస్ అండి, మీ ప్రిపరేషన్ ఇప్పుడు మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే మీరు పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ రాశారన్నారు. పంచాయత్ సెక్రటరీలో మీ స్కోర్ వచ్చేసి అరౌండ్ 100 to 110 అన్నారు. నిజానికి పంచాయత్ సెక్రటరీలో ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్లో 130 వరకు స్కోర్ చేయదగినటువంటి పేపర్ అది. అందుకోసం పంచాయత్ సెక్రటరీలో 130 స్కోర్ చేసినటువంటి అభ్యర్థులు జేఎల్లో అరౌండ్ 100 వరకు స్కోర్ చేయొచ్చు. అందుకోసం ఏంటంటే మీ స్కోరింగ్ జేఎల్ జనరల్ స్టడీస్లో 100 నుంచి 110 మధ్య ఉండాలి. అందుకోసం మీరు ఇప్పుడు ప్రిపరేషన్ మొదలు పెడితేనే కరెక్ట్ అండి. ఎందుకంటే ఎగ్జామ్ జరగడానికి సుమారుగా 6 నెలల వరకు సమయం ఉంది కాబట్టి ఈ 6 నెలల సమయం మీకు ఉపయోగపడుతుంది. మీరు ప్రిపరేషన్ ఇమీడియట్గా మొదలు పెట్టండి. ఒకవేళ మీరు కోచింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నప్పుడు ఇమీడియట్గా కోచింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మరొక కాల్ అండి. హలో. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే, మీ పేరు? రమణారావు మేడం. ఓకే, చెప్పండి, ఏంటి మీ డౌట్? మేడం, ఇప్పుడు లాస్ట్ టైం గ్రూప్ 2 రాసినప్పుడు 290 మార్కులు దాటాయి మేడం. అయితే ఇప్పుడు అకాడమీలో కొద్దిగా లాస్ట్ టైం అకాడమీ కూడా పేపర్ కొద్దిగా తక్కువ మార్కులు వచ్చాయి. దాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఒకసారి గైడెన్స్ తీసుకోవాలి.
ఓకే, తప్పకుండా. ఓకేనండి, తప్పకుండా అండి. మీరు పోయినసారి మీకు వచ్చినటువంటి స్కోరు ఐ థింక్ అరౌండ్ 80 దాకా ఉండి ఉండొచ్చు, లేదా 80 బిలో ఉండి ఉండొచ్చు అనమాట. ఎందుకంటే 80 దాటి 90 ఆ రేంజ్లో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పోయినసారి సెలెక్ట్ అయ్యారు. మీ టోటల్ స్కోర్ వచ్చేసి 290 రేంజ్లో ఉందని చెప్పారు. ఈసారి గ్రూప్ 2కు మీరు సక్సెస్ అవ్వాలంటే 330 రేంజ్లోకి తీసుకురావాలండి మీ స్కోర్ను. 330 రేంజ్లోకి రావాలంటే మీరు థర్డ్ పేపర్లో కనీసం 105 ఆ రేంజ్లో స్కోర్ చేయాలి. థర్డ్ పేపర్ అంటే ఎకానమీలో. అంటే మీరు ఎంత లేదన్నా ఒక 20-25 మార్క్స్ అంతకంటే ఎక్కువగా ఎకానమీలో పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం ఏం చేయండి, ముందుగా ఇండియన్ ఎకానమీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఫస్ట్ ప్రిపరేషన్ చేయండి. ఇండియన్ ఎకానమీ చదివిన తర్వాత వాటిని జూలైలో లేదా జూన్లో రాబోయేటటువంటి కొత్త సర్వే ఏదైతే ఉందో ఫుల్ లెంత్ సర్వే వస్తుంది, ఆ సర్వే తోటి అప్డేట్ చేసుకోండి. ఆ తర్వాత ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి సర్వేను అప్డేట్ చేస్తూ రీసెంట్ ఏపీ ఎకానమీలో బైఫర్గేషన్, స్టేట్ బైఫర్గేషన్ తర్వాత ఉండే డాటా, అంటే తెలంగాణ వారీగా ఉండేటటువంటి డాటా, ఆంధ్రప్రదేశ్ వారీగా ఉండేటటువంటి డాటా అంతా కూడా అప్డేట్ చేసుకొని చదివితే మీ స్కోర్ పెరగడానికి అవకాశం ఉందండి. ఓకే అండి. నాగార్జున గారు, ఇప్పుడు అభ్యర్థులు ఏ అంశాలపై దృష్టి పెట్టాలంటారు మెయిన్గా? ఎస్ అండి, చాలా మంది సక్సెస్ అయినటువంటి అభ్యర్థులు చెప్పేటటువంటి మాట ఏంటంటే మనం ఎంత సమయం చదువుతున్నాం అనేదని కాకుండా ఎంత ఏకాగ్రతతో చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్ ఒకటి. ఇక రెండవది, మనము ఇతరులు తయారు చేసినటువంటి మెటీరియల్ మీదనో లేదా ప్రింటెడ్ మెటీరియల్ మీదనో డిపెండ్ కాకుండా సొంతంగా నోట్స్ తయారు చేసుకోవటం అనేది సక్సెస్ ఫార్ములాలో ఒక అంశం. మరొకటి, గ్రూప్ డిస్కషన్ అనేటటువంటి దానికి ప్రియారిటీ ఇవ్వాలి. చాలా మంది ఏంటంటే తమకున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సింగిల్గా ప్రిపరేషన్ చేస్తుంటారు. ఈ సింగిల్ ప్రిపరేషన్ వల్ల వచ్చేటటువంటి ప్రమాదము ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. దట్ మీన్స్ మనం ఎప్పటికప్పుడు ఇతరులతో, అంటే పోటీదారులతోటి సమాన స్థితిలో ఉన్నామా, వారికన్నా ముందున్నామా లేదని తెలుసుకోవడం కష్టమవుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది సింగిల్ ప్రిపరేషన్ వల్ల. కాబట్టి గ్రూప్ డిస్కషన్ అనేది తప్పనిసరి మన ప్రిపరేషన్ పార్ట్లో ఒక పార్ట్ అయి ఉండాలి మన ప్రిపరేషన్ ప్లాన్లో. అందుకోసం ఏంటంటే కనీసము రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ కానీ, ఎవ్రీ 2 డేస్కి ఒక 1 అవర్ కానీ, లేదంటే ఎవ్రీ 3 డేస్కి ఒక 1.5 అవర్ కానీ, వీక్లీ 2 అవర్స్ కానీ మనతో ట్యూన్ అవ్వగలిగేటటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి 2 లేదా 3తో ఒక గ్రూప్గా ఏర్పడి ఆ సబ్జెక్టును ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటూ వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చనింగ్ తెలుస్తుంది. కాబట్టి మనం క్వశ్చన్ ఎలా వచ్చినా ఆన్సర్ చేయగల కెపాసిటీ వస్తుంది. మన ప్రిపరేషన్లో ఇతరులు అనుసరించేటటువంటి పద్ధతి ఏంటో కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనము సాన పెట్టుకొని సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, అయితే ఇవి చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ప్రిపేర్ అవ్వాలంటే కొంతమంది బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అవి గుర్తుపెట్టుకుని తర్వాత ఇయర్స్ కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఏమైనా కొంచెం టిప్స్ లాంటివి ఏమైనా చెప్తారా? నిజానికంటే మనము గుర్తుంచుకోవడానికి టిప్స్ ఎప్పుడు కూడా సక్సెస్ కాదండి. చివరికి ఏమైందంటే చాలా మంది ఏంటంటే కోడ్స్ పెట్టుకోవటము, గుర్తుంచుకోవటానికి డాటాను కానీ ఇయర్స్ని కానీ కోడ్స్ పెట్టుకోవటం ఇట్లాంటివి చేస్తుంటారు. ఇవన్నీ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ కోడ్స్ గుర్తు రాక కన్ఫ్యూజన్లో వెళ్తారు. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడైనా కూడా షార్ట్ కట్స్ అనేటటువంటి వేలోకి వెళ్ళకూడదు. స్ట్రైట్ రూట్లోనే మన ప్రిపరేషన్ చేయాలి. దీనికి ఒకటే మార్గం ఏంటి అంటే ఎక్కువ సార్లు మనం హ్యాండ్ రైటింగ్ కానీ డిస్కషన్ కానీ చేస్తుంటే మనకు ఎక్కువ గుర్తుండేటటువంటి అవకాశాలు ఉన్నాయి దీంట్లో. ఓకే, మరి చివరిగా మీరు అభ్యర్థులకు ఇచ్చే సలహా ఏంటి? ఎస్ అండి, అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయం అనేది ఒక క్రూషియల్ పీరియడ్. చాలామంది అభ్యర్థులు చాలా కాలం నుంచి ప్రిపరేషన్లో ఉన్నవారు నోటిఫికేషన్లు ఇప్పట్లో రావనేటటువంటి భ్రమతోటి లేదా ఆందోళనతోటి ప్రిపరేషన్ను తప్పించారు, ప్రిపరేషన్ నుంచి పక్కకు తొలగారు. అలాంటి అభ్యర్థులంతా ఇప్పుడు ప్రిపరేషన్లోకి తిరిగి రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొత్త గవర్నమెంట్స్ ఫామ్ అయితే ఇమీడియట్గా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అలా వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఏపీపీఎస్సీ పరిధిలోనే ఒకే ఎగ్జామ్ ద్వారా నిర్వహిస్తారు. మెరిట్ లిస్టులు మాత్రం స్టేట్ వారీగా, తెలంగాణకు సపరేట్ మెరిట్ లిస్టు, అలాగే ఆంధ్రప్రదేశ్ సపరేట్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం పిఎస్ ఎగ్జామ్ కానీ విఆర్ఎఫ్ ఎగ్జామ్ కానీ చూసాం. అన్ని జిల్లాల వారికి ఏపీపీఎస్సీనే పరీక్ష నిర్వహించింది. కానీ మెరిట్ లిస్టు మార్కుల వారీగా జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్ అనేది తయారైంది. రేపు గ్రూప్ 2 ఎగ్జామ్లో కానీ మిగతా ఎగ్జామ్స్లో కానీ మెరిట్ లిస్టు స్టేట్ వారీగా తయారవుతుంది. ఎగ్జామ్ మాత్రం ఒకటే జరుగుతుంది, ఒకే సిలబస్ మీద జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ప్రిపరేషన్లోకి తిరిగి రావాలి. ఎవరైతే తప్పిపోయి ఉన్నారో ప్రిపరేషన్ నుంచి పక్కకు తొలగారో, ఇక ఇప్పటి వరకు ప్రిపరేషన్ మొదలు పెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రిపరేషన్ మొదలు పెడితే ఉన్నటువంటి 6-7 నెలల సమయాన్ని మనం సద్వినియోగపరచుకుంటే రోజుకు సగటున 6 నుంచి 8 గంటలు ప్రిపేర్ అయితే ఇప్పటి నుంచి ఖచ్చితంగా మనం సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఓకే అండి, నాగార్జున గారు ఇప్పటి వరకు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి అలాగే ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్స్ ఎలా చేసుకోవాలి ఈ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది ఇవాల్టి గైడ్ కార్యక్రమం. మరి రేపటి గైడ్లో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.